బైబిల్ గ్రంథంలో ఇటలీ పటాలం అనబడిన ఆ పటాలములో కొర్నేలిని మనం చూడగలం. 100 మందికి అధికారి కొర్నేలి. ఒకరోజు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు చూడండి, లేకపోతే నేను చదువుతాను, మీరు వినండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడాను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనో మారు పేరు గల సీమోనును పిలిపించుము. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొర్నేలికి దేవుడు దర్శనమిచ్చాడు. ఏంటి ప్రభువా అని అడిగితే, యొప్పే పట్టణంలో దైవజనులు ఉన్నారు, పేతురు, అతనిని నీవు ఇంటికి పిలిపించుకో, అతడు నీకు మరిన్ని సంగతులు తెలియజేస్తాడు అని దేవుడు కొర్నేలితో మాట్లాడతాడు. అప్పుడు కొర్నేలి దేవుని మాటకు లోబడి 2 మనుషులను పిలిపించి, మీరు వెళ్ళి యొప్పే పట్టణంలో పలానా దైవజనుడు పేతురు ఉంటారు, ఆయన ఉంటాడు, మీరు వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకొని రండి అని పంపిస్తాడు. ఇదే దర్శనం పేతురికి కూడా కలుగుతుంది. పేతురికి కూడా ఇస్తాడు దేవుడు. ఇదిగో నీ కొరకు పలానా మనుషులు వచ్చారు, నువ్వు నిరభ్యంతరముగా వారితో వెళ్ళు అని దేవుడు పేతురుతో మాట్లాడతాడు. కొర్నేలి 2 మనుషుల్ని పంపించిన తర్వాత దైవజనుడైన పేతురు అలాగే 2 మనుషులు ఇంటికి రాకముందే కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులను ఇంటికి పిలిపించాడు. ఎందుకు పిలిపించాడు? దేవుడు ఏదైతే మాట్లాడబోతున్నాడో, దేవుని సంగతులు ఏమున్నాయో అవి నేను మాత్రమే వినడం కాదు, దేవుని మాటలు నేను మాత్రమే విని, నా కుటుంబం మాత్రమే విని, నేను నా కుటుంబము మాత్రమే దీవించబడము కాదు, నా స్నేహితులు దేవుని మాటలు వినాలి, నా బంధువులు దేవుని మాటలు వినాలి, వారు రక్షించబడాలి, వారు దీవించబడాలి, వారు యేసు ప్రభుని తెలుసుకోవాలి అని కొర్నేలి బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించాడు. ఎంత అద్భుతం అండి! ఈ మాట నాకు చాలా బాగా నచ్చే మాట. అవును, ఈ దినాల్లో చాలా మందిలో స్వార్థం కనపడుతున్నది. మేము మాత్రమే దీవించబడాలి, నా కుటుంబము మాత్రమే దీవించబడాలి, నా పిల్లలు మాత్రమే దీవించబడాలి, మరొకరు ఏ విధంగా పోతే మాకేమిటి, వారు ఎలా జీవిస్తే మాకేమిటి, మేము మాత్రమే బాగుండాలి అని అనేకులు వారి నిమిత్తమై, వారి కుటుంబం నిమిత్తమై స్వార్థం కలిగి జీవిస్తున్నారు. సంఘంలో, మందిరంలో ఆత్మల పట్ల భారము ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని సేవకులు మాత్రమే భారం కలిగి సేవ చేయడము కాదు. మందిరానికి వస్తున్న ఒక విశ్వాసిగా నీవు ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నప్పుడు అనేకులకి దేవుని యొక్క వాక్యాన్ని లేదా నీ సాక్ష్యాన్ని చెప్పి దేవుని మందిరానికి నడిపిస్తారు. నీవు నేను మారాలని, నశించిపోతున్న వారిని ఇదిగో క్రీస్తు యేసుకు నడిపించుటకు మనం మార్చబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ వలన సంఘానికి ఉపయోగం ఏమైనా ఉందా? ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమందిని ప్రభు యేసుకు నడిపించాం? ఎంతమందికి సువార్తను అందించాం? ఎంతమందికి దేవుని గూర్చిన బోధను వినేటట్లు చేశాం? ఆలోచించండి. కొర్నేలి అలా అనుకోలేదు. దేవుడు నన్ను రక్షించినందుకు నేను చనిపోయేలోగా ఇదిగో కొంతమందినైనా దేవుని యొద్దకు నడిపించాలి, కొంతమందినైనా నా రక్షణ చేత, నా సాక్ష్యము చేత దేవుని యొద్దకు నడిపించి వారు రక్షణ పొందుకునేటట్లు నేను ప్రయాసపడతానని. ఎందుకని ఒక తీర్మానం చేయకూడదు? ఎందుకని ఒక సమర్పణ చేయకూడదు? ఎందుకని అట్టి పట్టుదలతో ఉండకూడదు? ఎందుకని అంత ఆత్మల పట్ల భారము కలిగి జీవించకూడదు? ఆలోచించండి. ఆత్మల భారం కలిగి ఇదిగో నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యంలో వారిని కూడా చేర్చాలని ఒక తీర్మానంతో ముందుకు రండి. నీకు తెలిసిన వారందరి కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని అందించట కొరకు, వారు రక్షణ పొందుకొనుట కొరకు ప్రార్థించండి.
వాక్యాన్ని వినిపించండి, దేవుని మందిరానికి నడిపించండి, నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యంలో చేరేటట్లు ప్రోత్సహించండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. కొర్నేలిలో ఏ స్వార్థము లేదు. నేను మాత్రమే కాదు, అందరూ వినాలి, రక్షణ పొందుకోవాలి అని అనేకుల్ని పిలిపించాడు. కానీ మేమైతే స్వార్థంతో బ్రతుకుతున్నాం. క్షమించండి. ఇక మీదట మేము అనేకులకి వాక్యాన్ని అందించి నరకం నుంచి వారిని తప్పించి పరలోక రాజ్యంలో చేరేటట్లు మా వంతుగా కృషి చేస్తామని ఎవరైతే తీర్మానం చేశారో అటు తీర్మానంలో వారిని నడిపించి మీరే మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.